హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ షాలిన్ వన్ హబ్బు. ఈరోజు మనము ఎవరైతే ఓన్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటారో స్లాబ్ కాంక్రీట్ వేసే ముందు రెయిన్ఫోర్స్మెంట్ అయిపోయిన తర్వాత ఏం చెక్ చేయాలనేది అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఒకసారి చెక్ చేసుకోండి. స్లాబ్ కాంక్రీట్ వేసే ముందు రెయిన్ఫోర్స్మెంట్ అయిన తర్వాత పైకి వెళ్ళి ఒకవేళ మీరు ఆర్కిటెక్ట్ దగ్గర డ్రాయింగ్ తీసుకుంటే ఆ బీమ్స్లో మనం అనుకున్న రాడ్ వేసిరా లేదా ఒకసారి చూసుకోండి. ఎక్స్ట్రా రాడ్స్ ఉంటే ఏమైనా వేసిరా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అయితే ఈ స్లాబ్ కట్టేటప్పుడు ఈ టాకాలు ఉంటాయి. టాకాలు అన్నిటి కట్టరు, వదిలేస్తూ ఉంటారు. మధ్యలో కొన్ని వదిలేసుకుంటూ కడతా ఉంటారు. ఆ టాకాలు అన్నిటి కట్టిరా లేదా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. టాకాలు కట్టకుంటే మళ్ళీ కట్టించుకోండి. అదొకటి. ఇంకోటి కాలం దగ్గర మనము ఫస్ట్ ఫ్లోర్ ఎట్లా లేదని చెప్పేసి అది ఒకవేళ కాలము రెయిన్ఫోర్స్మెంటు ఒకవేళ 1 feet వచ్చిందనుకో అక్కడికే వదిలేస్తారు. మళ్ళీ ఓవర్లాపింగ్ బార్ పెట్టరు. సో అదొకసారి చూసుకొని ఒకవేళ చిన్న ఉందనుకో పైన రెయిన్ఫోర్స్మెంటు ఓవర్లాపింగ్ రాడ్ కడిగేపించి పెట్టండి. అదొకటి. ఇంకోటి వచ్చేసి ఈ కవరింగ్ బ్లాక్స్ ఉంటాయి కదా, ఈ కవరింగ్ బ్లాక్స్ పైన స్లాబ్లో పెడతారు కానీ బీమ్ దగ్గర పెట్టరు. బీమ్ సైడ్స్కి బీమ్ కింద పెట్టరు. అదొకసారి ప్రాపర్గా చెక్ చేసుకొని అది పెట్టిపియండి. ఇంకోటి ఎలక్ట్రికల్ పైప్స్ వేస్తారు కదా, ఈ పైప్స్ వేసిన తర్వాత ఈ కాంక్రీట్ వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఆ వెహికల్ వచ్చేసి వాటి మీదకి వెళ్ళి పోనిస్తారు. ఆ పైపు డ్యామేజ్ అవుతుంది, అయినా పట్టించుకోరు. తర్వాత ఫ్యూచర్లో ఏంటంటే మనం వైరింగ్ లాగేటప్పుడు అది మొత్తం జామ్ అయిపోతుంది. అక్కడ మొత్తం మళ్ళీ పగలగొట్టి చేయాల్సి వస్తుంది. అదొకటి మనం చూసుకోవాలి. ఇంకోటి ఎక్కడన్నా బీమ్స్ ఇచ్చి ఉంటారు ఆర్కిటెక్ట్, అది కరెక్ట్ వేసిర్రా లేదా, అవసరం లేదని చెప్పేసి కొంతమంది వదిలేస్తూ ఉంటారు. అది కరెక్ట్ వేసిర్రా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ క్రాంక్ కూడా కరెక్ట్ కొట్టిర్రా లేదా చూసుకోవాలి. మేస్త్రితోటి స్లాబ్ లెవెల్ కూడా కరెక్ట్ ఉందా లేదా, లెవెలింగ్ కూడా ఒకసారి చెక్ చేయాలి. అండ్ బీమ్ లెవెల్స్ కూడా చెక్ చేయాలి. అండ్ సైడ్స్ కూడా మొత్తం ప్రాపర్గా పెట్టిరా లేదా. సైడ్స్ జస్ట్ పెడతారు అండ్ కరెక్ట్గా బైండింగ్ వైర్తో కట్టరు. అది కాంక్రీట్ వేసే టైంకి అది మొత్తం ఇట్లా బెండ్ అయిపోతుంది. సో దానివల్ల బీమ్ సైడ్స్ అనేది అన్ఈవెన్గా వస్తూ ఉంటాయి. అదొకసారి చూసుకోవాలి. ప్రాపర్గా కట్టిరా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలి. స్లాబ్ కాంక్రీట్ స్టార్ట్ అయిన తర్వాత వైబ్రేషన్ పెడతారు. ఆ వైబ్రేటర్ కూడా అది కరెక్ట్గా పెట్టరు, క్రాస్లో పెడతారు. అట్లా కాకుండా స్ట్రైట్గా పెట్టాలి. అదొకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. మళ్ళీ అన్ని ప్లేస్లలో వైబ్రేటర్ తిప్పిరా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అది కూడా కరెక్టే చేయరు, అది కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. ఇంకోటి సెంటరింగ్ మేస్త్రి వచ్చేసి ఒకవేళ వాళ్ళ దగ్గర జాకీలు లేకుంటే కర్రలు పెడతారు కింద సపోర్టింగ్. ఆ కర్రలు వచ్చేసి వాళ్ళు ఇంక్లైన్గా పెడతారు. అదొకసారి చూసుకోవాలి. చాలా ఇంక్లైన్ ఉందనుకో అసలు అలౌ చేయొద్దు. ప్రాపర్గా మనకు స్ట్రైట్గానే ఉండాలి మ్యాక్సిమం. అదొకటి కూడా పర్టికులర్గా చూసుకోండి. ఇంకోటి ఈ కాంక్రీట్ వచ్చేసి మిక్స్ చేస్తారు కదా మిషన్లో, అది కంకర ఒకవేళ డస్ట్ యూజ్ చేస్తే డస్ట్ ఇసుక కలిపి మిక్స్ చేస్తారు. ఆ కంకర వచ్చేసి కొన్ని ప్లేస్లలో అన్ఈవెన్గా ఉంటుంది. అంటే 20 mm అంటే అంతకన్నా పెద్ద కూడా ఉంటుంది. సో అట్లాంటప్పుడు అది కాంక్రీట్ ఫ్లో అనేది కరెక్ట్ ఉండదు. అదొకటి చూసుకొని ఒకవేళ కరెక్ట్ లేనప్పుడు కొంచెం కంకర తగ్గించుకొని అది మేనేజ్ చేస్తూ కాంక్రీటు మిక్స్ చేయాల్సి ఉంటుంది. అదొకసారి చెక్ చేసుకోవాలి. మీకు అర్థం కాకుంటే మేస్త్రినైనా అడిగి ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాతనే కాంక్రీట్ అనేది అలౌ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.